నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో లవ్ జిహాదీ పేరిట చాలా మంది అమ్మాయిలు మోసపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఆ అమ్మాయిలు ఎట్లా ట్రాప్‌లో పడుతున్నారు? ఎట్లా వాళ్ళెట్లా మోసం చేస్తున్నారు? ఏ రకంగా నమ్మిస్తున్నారు? ఎలాంటి డ్రగ్స్ వాళ్ళకిస్తున్నారు? ఆ డ్రగ్స్ వల్ల వాళ్ళకేమవుతుంది? దీనికి సంబంధించి ఆ డ్రగ్స్ పైన పూర్తిగా రిసర్చ్ చేస్తున్నారు అడ్వకేట్ మోహన్ గారు. డాక్టర్స్‌తో కలిసి మనతో మాట్లాడడానికి మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎట్లున్నారు? చెప్పండి. మీరు ఏదైతే లవ్ జిహాద్ పేరు మీద చాలా మంది మహిళలు, చాలా మంది లేడీస్ మోసపోతున్న సంగతి మనందరికీ తెలిసింది. ఇప్పుడు కూడా మధురానగర్‌లో దీనికి సంబంధించిన ఒక కేసు నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి మీరు రీసెర్చ్ చేసినట్టయితే తెలుస్తుంది. అసలు ఆ డ్రగ్ ఎట్లా పనిచేస్తది? ఆ డ్రగ్ ఫంక్షనింగ్ ఎట్లుంటది? ఇంత ముందు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. చాలామంది అమ్మాయిలకు కూడా అవేర్‌నెస్ కల్పించే భాగంగా నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా విస్తృత స్థాయిలో ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను చెప్పే విషయం. దయచేసి పేరెంట్స్ గానీ, పిల్లలు గానీ అందరూ కూడా దయచేసి ఒక్క విషయం దయచేసి వినండి. ఈ లవ్ జిహాద్ అనేటటువంటి క్రమంలో గానీ, లేదా మత మార్పుల్లో జరిగేటటువంటి క్రమంలో గానీ, ముందుగా వీళ్ళపైన ఎక్కువ శాతం మంది పైన జరుగుతున్నటువంటి ప్రయోగం ఏందంటే ఎల్ఎస్‌డి డ్రగ్స్. ఈ ఎల్ఎస్‌డి డ్రగ్స్ అనేటివి ఇవి హాలుసినేషన్ డ్రగ్స్. హాలుసినేషన్ అంటే ఏందంటే ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు. మనం ఏమైనా ఆ డ్రగ్ మీ మీద ప్రయోగించి ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద చిన్న స్టిక్కర్ లాగా, చిన్న బొట్టు బిళ్ళ ఆడపిల్లలు పెట్టుకునే బొట్టు బిళ్ళ అంత ఉంటది. గోరులో కూడా వచ్చేస్తాయి. ఈ డ్రగ్స్ కనుక మీకు ఏదైనా డ్రింక్‌లో ఏదైనా చిన్నగా ఇచ్చేస్తే ఎఫెక్ట్ కూడా పెద్దగా తెలియదసలు. అవి మీకు ఎంత మైన్యూట్‌గా ఉంటదంటే దాని డోసేజు. అంటే ఆహ్, మత్తు అట్లాంటిదేం రాదా? మత్తు అట్లేమి ఏం రావు. కానీ ఒక రకమైనటువంటి హాలుసినేషన్ స్టేజ్ అనేది మాత్రం ఉంటది. అంటే మనం ఇప్పుడు నేను మీ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఆ డ్రగ్ ప్రయోగించి మీతో కూర్చొని ఒక కప్ ఆఫ్ కాఫీ తాగిన తర్వాత నేను మీతోటి ఏ టాపిక్ అయితే మాట్లాడుతానో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైట్ నేను మీకు అంటే నైట్ కాదు ఈరోజు ఒక 2 రోజులు నేను మీకు హాలుసినేషన్ డ్రగ్స్ మీ మీద ప్రయోగించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు గురించి చెప్పిందనుకోండి. ఒక 1 వీక్ లోపల ఈ హాలుసినేషన్ ఎఫెక్ట్ తోటి ఎప్పుడైనా మీకు నైట్‌లో యేసు ప్రభువు లాంటి ఒక ఆకారం కనిపించడమో, లేకపోతే తెల్లటి శక్తిలాగా కనిపించడమో, లేకపోతే ఏదన్నా ఒక మిరాకిల్ లాగా అంటే ఒక మనిషే యేసుప్రభు ఆకారంలో అంటే మీ మైండ్ ఏ విధంగా అయితే నేను చెప్పినటువంటి విషయాలు మీ మైండ్‌లో ఏ విధంగా అయితే మిక్స్ అవుతాయో, అంటే మనం ఆ నార్మల్‌గా మిక్సర్ ఏదైనా విషయాలన్నీ ఎక్కువ థింక్ చేసినా గూడా, దాని గురించి ఎక్కువ ఆలోచించినా గూడా రాత్రి అదే కలలు రావటం, అదే మనకి గుర్తొస్తుంటది. ఎగ్జాక్ట్‌లీ సేమ్ అదే ఆ థింకింగ్స్‌ని, ఆ ఆలోచననే ఇది ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తది. ఎగ్జాగరేట్ చేసి దానిపైన ఎక్కువ ఫోకస్ ఉండేటట్టు చేసి అవి కనిపించడం మొదలైతది. అవి కనిపించడం వల్ల ఏమైతదంటే నిజంగానే నేను చెప్పినటువంటి విషయాలు మీకు నైట్‌కి ఒక ఆకారంలా కనిపించేసరికి మీకు ఆ నెక్స్ట్ డే ఏమనిపిస్తది? అరే! నిజంగానే నాకు చెప్పిండు. నాకు చెప్పిండు కాబట్టి యేసుప్రభు నాకు దర్శనం ఇచ్చిండు. అరే! నిజమే యేసుప్రభు వారు నిజంగానే ఈ విధంగా మహిమలు చేస్తారేమో అనే భావన మీకు సహజంగా వస్తది. నెక్స్ట్ డే మీరు నాకు చెప్తారు, "అరే బాబు! నువ్వు నాకు ఇట్లా చెప్పినవురా. నాకు చెప్పిన తర్వాత నాకు సడెన్‌గా నాకు 3 డేస్ తర్వాత కనిపించింది నాకిట్లా." సేమ్ డే రాకపోవచ్చు. నెక్స్ట్ డే రాకపోవచ్చు ఇమ్మీడియేట్‌గా. హాలుసినేషన్ డ్రగ్ ఎఫెక్ట్ అది ఈజీగా 4-5 డేస్, 1 వీక్ దాకా ఉంటది. ఆ లాస్ట్ డే వచ్చినా కూడా మీరేమంటారు? నిజంగానే నాకు కనిపించింది అనగానే నేనేమంటా, "ఇన్ని రోజులు నాకు కనిపించింది. ఇప్పుడు నీకు కనిపించిందంటే యూ ఆర్ ఎ గాడ్ చూజన్ చైల్డ్" అంట ఎంబడే. అవును. అప్పుడు మీకు నిజంగా నేను మిమ్మల్ని మోసం చేసినా, చేయకపోయినా నేను చెప్పిన మాటలు మీ లోపల ఉన్నటువంటి హాలుసినేషన్ డ్రగ్స్ ప్రభావం వల్ల ఇప్పుడు ఈరోజు కొంతమంది కొన్ని చోట్లల్ల సరే అందరిని నేను అనే ఉద్దేశం నాది కాకపోయినా, కొన్ని చోట్ల కొన్ని పాస్టర్లు ఈ నూనెల పేరుతోటి ఏమంటారు వైన్‌ల పేరుతోటి, యేసు రక్తం అనే పేరుతోటి రకరకాలవి ఇచ్చి, తాగిపిచ్చి వాళ్ళ మీద డ్రగ్ ప్రయోగాలు చేస్తున్నంటే ఏంటివి? ఇవే. వాళ్ళని టెస్ట్ చేసి ఎందుకు దొరుకుతలేరంటే ఇవి చాలా మైల్డ్ డోస్ ఇది. ఈ ఫారెన్సిక్ ల్యాబ్‌లలో దీని డోసెస్ అంటే కూడా వాళ్ళిచ్చే టెస్ట్ చేసినా కొబ్బరి దొరకవు. నూనెలో దాంట్లో దీంట్లో గూడా కలుపుతారా? వాటిలో కలిపిన తర్వాత నేను మీకు స్పీచ్ ఇస్తే ఏమైతది? మీరు మీ మైండ్ ఆ విధంగా మోటివేట్ అయితది. మీకు మీకు ఇప్పుడు 100 మందికి నేను ప్రయోగం చేసిన 100 మందిలో ఒక 20 మంది మీద పని చేయదా? 20 మంది అంటే అట్లా కాదన్న. ఇప్పుడు మనకి సామాన్యంగా ఒక దెబ్బ తాకిందో, లేదంటే ఏదైనా పుందయిందో, ఏమైందో ప్రార్థన చేసిన నూనె రాయండి తగ్గిపోతది అని చెప్తారు. దాంట్లో డ్రగ్స్ ఉంటాయా? నేనేమంటున్నాను, నిజంగా అట్లా తగ్గేటట్టయితే ఈరోజు మరి కల్వర్ సతీష్ ఆయన చర్చిలలాగా ప్రార్థన చేసిన ఆయనకు ఆరోగ్యం బాలేకపోతే హాస్పిటల్‌కి ఎందుకు పోతాడు మరి? హ్మ్. అవును. ఇప్పుడు ఇదే చర్చ్ వాళ్ళు చాలా చోట్ల ఒకటే చోట చర్చ్ ఇదే ఎర్రగడ్డలో తీసుకోండి. సెయింట్ తెరీసా చర్చ్ ఉంది. దాని పక్కనే హాస్పిటల్ ఉంది. దానికంటే ముందు పెద్ద హాస్పిటల్. ఎంతోమందికి సేవ చేస్తుంది. యెస్ ఒప్పుకుంటాం. మరి మీరు చేసే ప్రార్థనల వల్ల రోగాలు తగ్గేటట్టయితే పక్కన హాస్పిటల్ ఎందుకు కట్టినట్టు? లేదు సైన్సే కరెక్ట్. సైన్స్ నిజమన్నప్పుడు మరి చర్చిలలో ప్రార్థనలు చేస్తే తగ్గుతాయని ఎందుకు చెప్తున్నట్టు? రెండిట్లో ఏదో ఒకటే అబద్ధం అయ్యి ఉండాలి. ఒకటి నిజమై ఉండాలి. సో అదే విధంగా ఏ విధంగా అయితే మత మార్పిడికి వాడుతున్నారో అదే విధంగా ముఖ్యంగా లవ్ జిహాద్‌లో అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి ప్రయోగాలేందంటే వాళ్ళతో చిన్నగా ఈ ముస్లిం యువకులలో కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ కుట్రకు పాల్పడుతున్న వాళ్ళు, వాళ్ళతోని చిన్నగా ఫ్రెండ్‌షిప్ చేపిచ్చిన తర్వాత అమ్మాయిలు పోయి జస్ట్ వాళ్ళు స్టార్టింగే ఎవడు లవ్ అని చెప్పడు. సినిమాలలో ఉన్నట్టు ఉండదు. చిన్నగా డ్రగ్స్ అనేది చిన్నగా ప్రయోగం చేసి ఒక జ్యూస్ తాగినా, ఒక కాఫీ తాగినా, ఏదైనా ఒక సమోసా తిన్నా,
వాళ్ళతో ఏదైనా ఏదన్నా దాంట్లో కలిపి ఇచ్చేయొచ్చు. ఇచ్చిన తర్వాత నేను మీతో ఏదైతే టాపిక్ మాట్లాడుతానో ఫ్లర్టింగ్ టైపో లేకుంటే ఒక ఆకర్షించినట్టు విధంగా మీరు బాగున్నారు, మీ అందంగా ఉన్నారు, మీ కళ్ళు బాగున్నాయి అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ సహజంగా టెండెన్సీ ఏజ్లో ఆ ఏజ్ యంగ్ ఏమంటారు టెండర్ ఏజ్లో అబ్బాయికి అమ్మాయికి ఉండే సహజ ఆకర్షణ వల్ల ఆ అబ్బాయి గురించి ఈ అమ్మాయి ఆలోచించడం మొదలు పెడుతుంది. కానీ ఆ అబ్బాయి ఏవైతే చెప్తున్నాడో ఈ అమ్మాయికి డ్రగ్ ఇచ్చిన తర్వాత ఆ ప్రభావంలో ఈ అమ్మాయికి ఊరికూరికే అవి గుర్తు రావడము, ఊరికూరికే తన పట్ల ఆకర్షితం అవ్వడము జరుగుతుంది. ఆ జరిగినటువంటి క్రమంలో ఆ 2 రోజులు 3 రోజులు ఊరికే అబ్బాయే గనక ఈ అమ్మాయి మదిలో వస్తే గనక సహజంగా అమ్మాయికి అనిపించేది ఏముంది, అరే నేను ఇట్లా నాకు కూడా ఇట్లా అనిపిస్తుంది అంటే నేను కూడా ఏమైనా ప్రేమిస్తున్నానా. దానికి తోడు ఈ సినిమాలలో వచ్చే డైలాగులు కొన్ని ఉంటాయి కదా, డూ ఐ లవ్ హిమ్ అంటే జర్ర ఒకసారి 2 సార్లు గుర్తు రాగానే అట్లాంటివి అనిపించే ఛాన్స్ ఉంది. అమ్మాయిలకు తెలియదు పాపం, ఎవరు ఉన్నారు వాళ్ళకి చెప్పడానికి. సో అట్లాంటి క్రమంలో ఏమవుతుందంటే దాని తర్వాత స్టేజ్లో నాకు ఇట్లా అనిపిస్తుందని ఈ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ అనిపించి పోయి మళ్ళీ ఒక 2 సార్లు కలవడము, ఆ రెండోసారి కూడా మళ్ళీ ప్రయోగం జరిగిన తర్వాత ఈసారి లవ్ అనేటటువంటిది ఫ్లర్టింగ్ టైప్ కాకుండా ఇంకొంచెం ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే ఏదైనా కొంచెం ఏమంటారు శారీరక పరంగానో లేకపోతే కొంచెం ఏమైనా అమ్మాయిని వేరే విధంగా అంటే ఎలా ఎలా చెప్పాలి మీకు, ఏదైనా ఎరోటిక్ టైప్ ఏమైనా కొంచెం శారీరక ఆకర్షణ వైపు ఆ విధంగా మాట్లాడితే అప్పుడు ఏమైందంటే సహజంగా అమ్మాయికి వచ్చే ఆలోచనని ఈ డ్రగ్స్ అనేది ఇంకా ఎక్కువ ఎగ్జాగరేట్ చేస్తుంది, ఓవర్గా ఎగ్జాగరేట్ చేస్తుంది. ఆ ఎగ్జాగరేషన్ వల్ల ఈ అమ్మాయికి నైటు ఆ అబ్బాయి పట్ల వచ్చే ఆలోచనలు, ఫీలింగ్స్, అది గుడ్ ఫీలింగ్స్ కావచ్చు, బ్యాడ్ ఫీలింగ్స్ కావచ్చు, ఎరోటిక్ ఫీలింగ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వచ్చేటటువంటి దాని ద్వారా ఈ అమ్మాయి ఆ అబ్బాయికి తొందరగా మానసికంగా శారీరకంగా దగ్గర అయిపోయే అవకాశం ఉంది. ఆ దగ్గర అయిపోయిన తర్వాత జరిగేటటువంటి ఎన్నో సంఘటనలు, వాళ్ళ పట్ల కొంతమంది న్యూడ్ వీడియోస్ చేయడము, కొంతమంది వాళ్ళను వేరే విధంగా బ్లాక్మెయిల్ చేయడము, అవన్నీ ఎన్నో చూస్తున్నాం దాని తర్వాత వచ్చేది. కానీ అంటే ముందు ఈజీగా ఎట్లా అట్రాక్ట్ అవుతుంది అనేది మీకు ప్రొసీజర్ చెప్తున్నా. మీ పొట్ట బిల్ల అంత డ్రగ్ అది ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఆ డ్రగ్ ఈజీగా ఒక 4 to 5 days ఆ హాల్యూసినేషన్ అనేది ఉంటుంది. హాల్యూసినేషన్ అంటే అదే చెప్తున్నా కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. జస్ట్ మనం హాల్యూసినేషన్ డ్రగ్స్ మీ మీద ప్రయోగించి నేను గట్టిగా కొంచెం మిమ్మల్ని నీట్గా హ్యాండిల్ చేయగలిగితే చాలు. నేను మీకు దేవుని చూపించాలంటే దేవుడిని చూపిస్తా, నా వైపు ఆకర్షితులు చేయాలంటే ఆకర్షితులు చేయగలుగుతాం, లేదా టెర్రరిజం వైపు టెర్రరిస్ట్ ఎంతో మంది ఈరోజు నరమేధం సృష్టిస్తున్నారు. ఏ విధంగా సృష్టిస్తున్నారు? వాళ్ళకు కూడా వాళ్ళని ఫస్ట్ మోటివేట్ చేసి వాళ్ళ మీద మళ్ళీ ఇట్లాంటి డ్రగ్స్ కొన్ని ప్రయోగించి ఇంకా హింస వైపు మోటివేట్ చేసిన తర్వాత వాడు ఆటోమేటిక్ వాడు పోయి ఎంతమందిని చంపుతుండు, ఏ విధంగా చంపుతుండు వానికే తెలుస్తలేదు. లక్షల మంది ఈరోజు టెర్రరిజానికి బలవుతారు. ఎట్లయితే రొటీనే బలవుతున్నారు. సో నేనేమంటున్నా ఈరోజు అమ్మాయిలు ముఖ్యంగా మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈ ప్రేమ అనే పేరుతో మీ చుట్టూ జరిగేటటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రలలో ఈ లవ్ జిహాద్ అనేది చాలా భయంకరమైనటువంటి కుట్ర. ముఖ్యంగా కొంతమంది ఈ ముస్లిం టెర్రరిజం గ్రూప్ల నుంచి మోటివేట్ అయిన వాళ్ళు కానీ, లేదా అక్కడ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్కి అట్రాక్ట్ అయిన వాళ్ళు కానీ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ నుంచి మీరు జాగ్రత్త ఉండాలి. ఫ్రెండ్షిప్ పేరుతోటే మొదలవుతుంది, కానీ ఫ్రెండ్షిప్ పేరుతోటి అది ఎక్కడికెక్కడికో పోతుంది. తర్వాత మీ జీవితాలే నాశనం అవుతాయి. ఒకసారి జీవితం అనేది బుగ్గిపాలైన తర్వాత తిరిగి రాదు. కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఈ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలు దీనికి ఎక్కువ గురవుతున్నారు. కాబట్టి కాలేజీలలో కూడా చేసే ఫ్రెండ్షిప్ కూడా ఎవరితో చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, చూసారు కదా, ఏదైతే లవ్ జిహాద్కి సంబంధించి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ డ్రగ్ ఒక్క బొట్టు బిల్లంత డ్రగ్ ఎంత దారుణానికి దారితీస్తుందో సార్ చాలా క్లియర్గా చెప్పారు. కాకపోతే అమ్మాయిలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. దీనికి సంబంధించి ఎక్కడ మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎట్లా ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ మాత్రం దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు.